రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో దినకర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే మా దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు, ఉద్యోగ సంఘాల గౌరవ నాయకులుగా కూడా కొనసాగుతున్నారు. అలాగే జోలకంటి రంగారెడ్డి గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, కాసం వెంకటేశ్వర్లు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో రవిచంద్రారెడ్డి గారు ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద కమలం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కాస్త కలకలం రేపే కథనం, గుబులు పుట్టించే కథనం ఒకటి కనబడుతోంది. కమలానికి చెదలు, కేంద్ర సర్కార్లో నామినేటెడ్ పోస్టుల బేరం, ఓ మహిళా నేతకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేందుకు 2.5 కోట్లకు బేరం అంటూ ఒక కథనం. అలాగే ఇంకొక 2-3 పోస్టుల విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి కానీ బయటికి రాలేదు అనేది కథనం యొక్క సారాంశం. ఇప్పటి వరకు అవినీతికి ఆమడ దూరంలో ఉన్నాం మేము, మమ్మల్ని టచ్ చేయలేరు ఎవరు, కనీసం వేలెత్తి చూపలేరు ఎవరు అంటూ చెబుతున్న భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కానీ ఇలాంటి వార్తలు రావడం కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. కాబట్టి దీని మీద భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి తెలంగాణ శాఖ అధికారులు, నాయకులు కానీ ఇక్కడున్న పైరవీకారులు కానీ కీలక పాత్ర పోషించినట్టుగా ఈ కథనం యొక్క సారాంశం. వెంకటేశ్వర్లు గారు, ఇది నిజమా? ఒకటి, అసలు నిజమా అని అడగకూడదు నేను, ఎందుకంటే మీడియాలో వచ్చిన తర్వాత అది నిజం కాకుండా పోదు, నిప్పులేంది పొగరాదని ఖచ్చితంగా అది. పైగా మా సోదరులు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో, కొంతమంది 3 రిపోర్టర్లు ఉన్నారంట. డెఫినెట్గా ఏదో చేసే ఉంటారు, అందులో సందేహం లేదు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పేషీలో కూడా అలాంటి జరిగింది ఒకటి. సో అలాంటిది ఏదో అయి ఉంటుంది. సో ఇది ఇబ్బందికరమైన పరిణామం కదా. అది వాస్తవం అయితే ఇబ్బందికర పరిణామమే. నేను చెప్పేది ఏంటంటే అది వాస్తవం కాదు. ఎందుకోసం అంటే మీరు అన్నట్లు కథనాలు వచ్చినాయి, కొంతమంది ప్రయత్నం చేసిండ్రు, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, పెద్ద పోస్టులకు చేస్తూనే ఉంటారు, ఇంకా భూగోళం ఉన్నంతకాలం ఇంకా చేస్తూనే ఉంటారు. కానీ అదైతే జరగదనేది మా పార్టీకి ఉన్నటువంటి ఖచ్చితమైన అభిప్రాయం. కేంద్ర పార్టీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటువంటివి జరుగుతలేవు అనేది నేను ఖచ్చితంగా 100% చెప్పగలను. ఎందుకోసం అంటే ఇది ఒక్క స్టేజ్లో మా కాడ స్క్రీనింగ్ జరగట్లేదు. ఉడపోత కార్యక్రమం అనేది ఒక స్టేజ్లో జరగట్లేదు. మొత్తం కూడా స్టేట్ పార్టీ స్క్రీనింగ్ చేసిన తర్వాత, సెంట్రల్ పార్టీ స్క్రీనింగ్ చేసిన తర్వాత, ఇంకొక సిస్టమ్ నేను అది చెప్తలేను, ఇంకొక ఫైనల్ సిస్టమ్ అక్కడ స్క్రీనింగ్ అయిన తర్వాత మీరు అన్నట్టు తర్వాత గవర్నమెంట్ పోతుంది. ఆ గవర్నమెంట్ కూడా మళ్ళీ వీళ్ళపైన ఎంక్వైరీ చేసి మళ్ళీ 4 సిస్టమ్స్ అంటే 4 అంచెల ప్రకారం ఇది జరుగుతుంది. ఈ రకంగా ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రోజు వచ్చిపోతా ఉన్నారు, అన్ని రకాలుగా ప్రలోభాలు చేస్తున్నారు మా నాయకులను కానీ లేకపోతే మమ్మల్ని కానీ. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన అందరం కూడా మోడీ గారి ప్రభుత్వంలో ఎప్పుడైతే ఆర్థికంగా వెసులుబాటు ఉండి సంపాదించుకునేటువంటి పదవులన్నింటిని రద్దు చేసిండ్రు. ఈ విషయం వీళ్ళకి తెలియట్లేదు. ఏదైతే ఆర్థికంగా ఈ నామినేటెడ్ పోస్టులు విచ్చలవిడ ఖర్చు పెట్టుకునేటువంటి ఏదైతే పదవులు ఉన్నాయో ఆ పదవులన్నింటిని రద్దు చేసి ఏదైతే ఎక్కడైనా అడ్వైజరీ పోస్టులు ఎవరైతున్నాయో ఆ పోస్టులు మాత్రమే ఉంచిండు. ఇది వీళ్ళకి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ఏదో పేరు కోసం, ప్రతిష్ట కోసం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎర్రబుగ్గలైటో పచ్చబుగ్గలైటు కార్లలో తిరగవచ్చు అని చెప్పేసి భ్రమలు పడతా ఉండరు. యాక్చువల్ పొజిషన్ అది కాదు, దాన్ని ఎవరు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు అన్నట్టు నేను ఇంకొకటి ఖచ్చితంగా నిజాయితీగా నేను ఒప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ కాని మినిస్టర్స్ ఎవరైతున్నారో ఆ మినిస్టర్లలో కొంత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో 1-2 ఇన్సిడెంట్లు జరిగినవి మన రాష్ట్రంలో కూడా జరిగినాయి. వాటిని ఏ రకంగా అడ్డుకట్ట వేయాలనేటువంటి విషయంలో మేము సెంట్రల్ పార్టీకి, ఈ రాష్ట్రంలో బీజేపీ కాని మంత్రి ఎవరు లేరే, అట్లా అంటలేను, ఈ రాష్ట్రం నుంచి పైరోలు జరిగినాయి. ఆయన ఓఎస్డీని కూడా తీసేశారు కదా, ఈ దత్తాత్రేయ గారు ఓఎస్డీ మీద కూడా చర్యలు. తర్వాత మిగతా రామ్విలాస్ పాస్వాన్ పార్టీ కాదు, శివసేన వాళ్ళ పార్టీ కాదు. వీళ్ళపైన ఏంటంటే వీళ్ళపైన ఆల్రెడీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి జరగద్దు, ఏదైనా స్క్రీనింగ్ ప్రకారం జరగాలనేటువంటి విషయంలో మా పార్టీగా మేము కంప్లీట్ చేసినాం. అదే రకంగా అది ఎప్పుడు నిరంతరం మేము ఎవరం కూడా నామినేట్ పోస్టులు మా పార్టీ కార్యకర్తలకు రాలే. మేము ఎందుకంటే మా పార్టీ మాకు చెప్తా ఉంది ఇది అడ్వైజరీ పోస్టులు మాత్రమే ఇస్తున్నాం, డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో దీన్ని తగ్గించేసినాం. కాబట్టి మీరు శాంతంగా ఉండండి, మీకుండే ప్రిఫరెన్స్ మీకు ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. 1-2 పోస్టుల్లో జరిగినాయి ఎంక్వైరీ. రంగారెడ్డి గారు, ఒకటి వాస్తవం, ఈ పైరవికార పప్పులు ఉడకడం లేదనేది మాత్రం వాస్తవం, అది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఓపెన్గా రాసిన కథనం కానీ లేకపోతే దాంట్లో
ఒక అంతరార్థం వచ్చే విధంగా రాసిన 2 పైరవీలకు సంబంధించి కానీ, లేదా బయట 1-2 మేము మాలాంటి వాళ్ళం విన్న పైరవీలు కానీ, లోకల్గా ఉండే లీడర్లో, పైరవీకారులో, లేకపోతే ఒకరిద్దరు మీడియా పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన కోట్లాది రూపాయల వసూలు కార్యక్రమం ఢిల్లీ దాకా వెళ్ళింది కానీ ఢిల్లీలో పని కాలేదు. 4-5 పైరవీలు పని కాలేదు. పని కాక మళ్ళీ వెనక్కి రావడం, ఆ డబ్బుల దగ్గర గొడవలు అవడం, ఇవంతా జరిగిన మాట అయితే వాస్తవమే. కానీ అసలు బీజేపీలో కూడా ఇలాంటివి ఉన్నాయి అనేది మాత్రం చర్చించాల్సిన అంశం. పైన పని కాలేదు ఒకటి, ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారనేది రెండోది. దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ 2 వైపుల నుంచి ఆలోచన చేస్తే బీజేపీ ముఖ్యమంత్రులపైన, కొంతమంది ముఖ్యమంత్రులపైన, కేంద్ర మంత్రులపైన, పార్లమెంట్ సభ్యులపైన, ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళ మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. పార్లమెంట్లో కూడా చర్చలు జరిగినాయి. అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అవినీతికి వాళ్ళ అతీతులు ఏం కాదు. చాలా సందర్భాల్లో మనకు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరైతే ఇక్కడ కింది స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేసి తర్వాత డబ్బులు తీసుకొని కొంతమందికి పోస్టులు ఇప్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, పైన పని కాకపోవచ్చు, కానీ ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు మీరు? ఇప్పుడు మేము ఆ ఫైలు అక్కడి దాకా తీసుకుపోయింది ఎవరు? ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు, లేకపోతే వాళ్ళ అనుబంధ సంఘ నాయకుడు. మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటా ఉన్నారు? చర్యలు తీసుకోవాలి కదా. మీ డిమాండ్ కరెక్ట్. ఎవరో తెలుసుకొని ఎంక్వైరీ అంతే కదా. నేను ఆ పని చేయటం లేదని చెప్పడం కాదు, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు మీరు డబ్బులు తీసుకున్నారు, 2 కోట్లు తీసుకున్నాడు అని తెలిసినప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా. ప్రజల్లోకి వెళ్తుంది, ఓ తీసుకుంటే సహించట్లేదు అనేది కూడా నిరూపితం. మోడీ గారి స్టైల్ చూస్తే మొదటి నుంచి కూడా మంత్రుల విషయంలో కానీ, ముఖ్యమంత్రుల విషయంలో కానీ, వాళ్ళ నాయకులు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకోడు. కాకుంటే ఏంటంటే, మేము అవినీతి చేయొద్దు, అక్రమాలు చేయొద్దు అని మేము చెప్తున్నాం, ఆదేశిస్తున్నాం అని చెప్తాడు. దాడులు చేసే వాళ్ళ విషయంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోడు, దాడులు మాత్రం ఖండిస్తాడు, దాడులు చేసే వాళ్ళని మాత్రం పక్కన పెట్టుకుంటాడు. ఈ రకమైనటువంటి స్టైల్లో ఆయన పోతా ఉన్నాడు. రెండోది ఏంటంటే, దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టుకొని ఏ రకంగా అయితే లక్షల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళంతా ఆయన స్నేహితులే కదా. ఎవరు అధికారంలో ఉన్న స్నేహితులుగానే ఉంటారు. అందుకొరకు ఏంటంటే, మిత్రులు వెంకటేశ్వర్లు గారు వాస్తవంగా ఆయన చాలా విషయాల్లో కొన్ని వాస్తవాలు మాట్లాడతాడు. పార్టీ కాబట్టి మాట్లాడకపోవచ్చు. అందుకొరకు ఏంటంటే, మీరు పైన ఏం జరుగుతుంది అనేది కాదు, పైన కూడా పై లెవెల్లో చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఏదున్నా ఈ తప్పులు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మేము ఏదో చేస్తున్నాం అని చెప్పానంటే మాత్రం సమాజం ఒప్పుకోదు. ఎప్పుడైతే మీరు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ అవినీతి లేదని ఆయన, అక్కడ అవినీతి లేదని ఈయన, ఇద్దరు ఒకరినొకరు పరస్పరం పొగుడుకున్న పరిస్థితి మనం చూసాం. ఉందో లేదో గాడో నోస్. అయితే ఆ లేదు అనే దానికి కొంచెం తూట్లు పొడుస్తూ ఇవాళ ఈ వార్త, ఇది నిజానికి ఇవాళ వచ్చిన వార్త కావచ్చు కానీ పేరు రాకుండా ఇది గడిచిన ఒక నెల రోజులుగా నానుతోంది మీడియా సెక్షన్స్లో. ఇట్లా జరిగిందని ఆమె ఎవరైతే బాధితురాలో ఆమె 2-3 చెప్పడంతో బయటకు పొక్కింది. ఇది కాకుండా ఇంకా 2-3 ఒక రాజ్యసభ కోసం దాదాపు 10-15 కోట్లు చేతులు మారాయి, ఆ పదవి రాలేదు చివరికి. అంటే పైన పని కావట్లేదు అనేది అయితే వాస్తవమే. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోకపోతే చూసి చూడనట్టు వదిలేశారనే చట్ట పేరు కూడా వస్తుంది. రంగారెడ్డి గారు లేవనెత్తిన పాయింట్, దీన్ని ఎలా చూడాలా? డెఫినెట్గా. ఎందుకంటే వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు చాలా అంటే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కాకుండా భాగస్వామ్య సంఘాలు ఉన్నటువంటి వాళ్ళ వలన ఈ సమస్యలు వస్తున్నాయి. మేము మాత్రం నికార్సుకున్నాం, ఈ తప్పంతా కూడా ఆ పక్కన నెట్టేయడం అనేటువంటిది ఇప్పుడు ఆ భాగస్వామ్య సంఘాలు అంటే అటువంటి వాళ్ళు అంటే దీన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మిళితమైనటువంటి స్వభావం లేకుండా పొత్తులు పెట్టుకుంటే ఎట్లా జరుగుతుందో ఇప్పటికైనా మరి వెంకటేశ్వర గారి దగ్గర నుంచి అక్కడికి కనువిప్పు కలగాల్సినటువంటి ఒక అవసరం అయితే ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ మోడీ నేను నిప్పును నాకేమి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అనేక మంది మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అనేక అధికారంలో ఉన్నటువంటి పార్టీల దగ్గర అనేక కాంట్రాక్టులకు సంబంధించి రకరకాల అధికారంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి సహజం, కానీ వాటికి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకుంటున్నారు అనేటువంటి మాది కూడా చర్చలు. రంగారెడ్డి అన్నట్టు ఇటువంటి సందర్భాలు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే, పార్టీలో ఉండేటువంటి నిజాయితీపరమైనటువంటి నాయకులకు చాలా కాలంగా ఆ భావజాలాన్ని కట్టుబడి దశాబ్దాల కాలంగా ఆ పార్టీకి దారబోసినటువంటి వాళ్ళకి నామినేట్ జాతీయత అని చెప్పి చెప్పకుండా ఎవరో ఒకటి మధ్యలో తీసుకొచ్చినటువంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చేటువంటి దీన్ని
బీజేపీ పార్టీలో లేదని చెప్పుకునేటువంటి వాళ్ళకి కొంత ఒక 5-10% నమ్మేటువంటి వాళ్ళకి కూడా ఇటువంటి వార్తల వల్ల అరే బాధ బీజేపీ కూడా కలిగించాయి. రాజకీయ పార్టీగా పరిణామక్రమం చెందిపోయింది, ఇక మిగతా పార్టీలాగే అని నమ్ముకునేటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి వార్తల పట్ల కొంత ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి శక్తుల పట్ల చర్యలు తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడనేమో వేరే సంపాదించే సోర్స్ లేదు బీజేపీ. ఇప్పుడు రాజకీయ ఇళ్ళ కూడా ఎవరన్నా ఇప్పుడు మా వెంకటేశ్వర్లు చెప్పొచ్చు, మా భావజాలం కాకుండా మధ్యలో బీజేపీ పార్టీకి చేరిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో అని అనొచ్చు. కానీ నిజంగానే సహజంగానే రాజకీయాలలో సోర్స్ లేనప్పుడు ఒక అనివార్యమైనటువంటి సోర్స్ కోసం వెతుక్కునేటువంటి క్రమంలో ఈ వెంపర్లాట జరుగుతున్నది అనేటువంటి మాట వాస్తవం. నేను ఒక చిన్న ఆయన వారు చెప్పే ముందుకు ఒక చిన్న క్లారిటీ దీంట్లో దేవిప్రసాద్ గారు మీరు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కలిసిన మిత్రపక్షాలు అని నేను అనట్లే. నేను దీంట్లో ఎందుకు అంటున్నానంటే బీజేపీతరులు అన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఎందుకన్నానంటే అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మా కంట్రోల్లో ఒక గవర్నమెంట్లో ఒక మినిస్టరు గవర్నమెంట్ కంట్రోల్ ఉంటాడు కానీ పార్టీ కంట్రోల్ ఉండడు. గుర్తుపెట్టి దయచేసి దీన్ని గమనించాలి. చిన్న విభజన రేఖను గమనించాలి మనం. ఇప్పుడు రామ్విలాస్ పాస్వాన్ ఉన్నారు, మా పార్టీ కంట్రోల్ ఉండదు కదా, ప్రభుత్వం కంట్రోల్ ఉంటారు. ఆయనకు వచ్చేటువంటి లిస్ట్ వేరే ఉంటుంది. నేను అందుకనే కుంభకోణం చేసిన లేకపోతే పార్టీకి చెందిన మీరు అన్నది వాస్తవమే. నేను ఒక మాట, మీరు ఎలాగైతే విభజన రేఖ అన్నారో నేను ఒక విభజన రేఖకు సంబంధించి ఒక క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నా. నిజమే, పార్టీకి సంబంధం లేదు రామ్ విలాస్ పాస్వాన్, కానీ ఆయన ప్రభుత్వంలో భాగస్వామి. మోదీ ప్రభుత్వంలో ఆయన మంత్రివర్గ సహచరుడు. రామ్ విలాస్ పాస్వాన్ లేకపోతే ఇంకొకరు ఒక కుంభకోణం చేస్తే మోడీ ప్రభుత్వం కుంభకోణం చేసి అల్టిమేట్ గా కింగ్ ఈజ్ ద మెయిన్. అంటే అందుకనే ఈ విషయంలో దీనికి కూడా మెకానిజం ఆలోచన చేయండి ఎట్లా అనేటువంటి విషయంలో మేము ప్రభుత్వానికి చెప్పినాం. అవినీతికి చెదలు కమలానికి చెదలు అనేంత స్థాయిలో మనం దీన్ని చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? ఉందండి. ఎందుకంటే ఎవరి మీద తోసేయటం ఎందుకు? మీరు ఇందాకే ఏదో అన్నట్టుంది, ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి సంబంధించిన ఓఎస్సీని ఎందుకు అది అవసరం వచ్చింది, అవతల యువతలో తోయటం కదా, ఉన్న వాస్తవం మాట్లాడుకోవటం మంచిది. అయితే దీని అందరికీ మూల కారణం ఏంటంటే 2.5 సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ అయితే ఫిల్ చేయాల్సినటువంటి నామినేట్ పోస్టు ఫిల్ చేయకపోవటం వల్ల అలాగే పార్టీకి అప్పటి వరకు పనిచేసినటువంటి వారికన్నా వదిలేసి లేటెస్ట్గా జాయిన్ వాళ్ళకి కట్టబట్టేటటువంటి క్రమంలో డెఫినెట్గా పార్టీ పనిచేసిన వాళ్ళకి ఒక అసహనం, కోపం మొత్తం వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. నేను వ్యక్తుల గురించి ఏ వ్యక్తి గురించి మాట్లాడలేదు, వ్యవస్థ గురించే మాట్లాడతాను. సాధారణంగా కష్టపడి పార్టీకి పనిచేసి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసేటటువంటి అవకాశం లేని వారికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే పార్టీని భవిష్యత్తులో నడిపిస్తారనేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి కానీ జనరల్గా నామినేట్ పోస్ట్ ఇస్తాము అనేటటువంటి ఒక హామీలు అయితే వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఇది ఈ విధంగా డిలే అవుతున్నప్పుడు ఒక స్కోప్ ఏర్పడుతుంది. పార్టీకి సంబంధం లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనేటటువంటి అవకాశం కలిగినప్పుడు ఎవడో ఒకడు సూట్ కేసు ఏదో పెట్టుకుని వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. అవుతుందా కావట్లేదని అది వేరే విషయం. అంటే ఆ అవకాశానికి ఒక స్కోప్ ఇస్తున్నట్టు కనపడుతుంది. అయితే పార్టీకి సంబంధం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా నామినేట్ పోస్టులు ఇస్తాము అని చెప్పి వెంకటేశ్వర గారికి వాళ్ళ హైకమాండ్ చెప్పినట్టు ఏదో చెప్పారు. అడ్వైజరీ బోర్డులే ఫిల్ చేస్తున్నాయి. అడ్వైజరీ బోర్డులో ఫిల్ చేయడానికి మీ పార్టీలో ప్రొఫెషనల్స్ లేరా? ఆ పార్టీకి సేవ చేసినటువంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు ప్రతి విభాగంలో. అంటే వినండి వెంకటేశ్వర గారు చెప్పేది మీరు బాధపడదు, ఎందుకంటే బాధపడదు. నష్టం ఎవరికి జరుగుతుంది? వెంకటేశ్వర గారు ఒక పాయింట్ ఏముందంటే అడ్వైజరీ పోస్ట్ ఇవ్వడానికి కూడా ప్రొఫెషనల్స్ 2.5 సంవత్సరం అవసరమా? ఇట్లా చీరితే బ్లడ్ ఎరుపు రంగులో కాకుండా కాషాయ రంగులో వచ్చే మీలాంటి కార్యకర్తలు. నేను చెప్పేది వినండి సార్, పూర్తిగా వినండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది, నేను ఒక పార్టీని ఒకటి వ్యవస్థలో దేశం మొత్తం జరుగుతున్న అంశాలని నేను స్పృశిస్తున్నాను. అయితే ఏ విధంగా జరిగినా కానీ అల్టిమేట్గా అది నాయకుడు ఇష్ట ప్రకారమే జరిగేటటువంటి అవకాశం, ఏ పార్టీ గురించి కానీ ఎవరి గురించి మాట్లాడినా. అయితే దీని తాలూకు జరిగే పాపమైనా శాపమైనా దాని భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఏం జరిగినా ఆ నాయకుడిదే బాధ్యత అవుతుంది. అది రవి గారు, పరిస్థితి ఎలా ఉందంటే ఈ హెడ్డింగ్ చూస్తే కమలానికి చెదలు, ఇప్పటి వరకు వేలెత్తి చూపే పరిస్థితి లేదు అని చెప్పిన మాట వాస్తవం. నిజాన్ని కూడా వెతికినా అలాంటిది ఎక్కడ దొరకలే. ట్రై చేశారు చాలా మంది, ఎక్కడ దొరుకుతారో వీళ్ళని. మీడియాకి దొరకలేదేమో కానీ కమలం ఉన్నదే మొత్తం బురదలో.
ముఖ్యంగా ఉన్న అవినీతి చుట్టూతోనే ఉంది, కమలం చుట్టూతో ఉంది. కమలం మీద అప్పుడప్పుడు మరకలు పడ్డప్పుడు మాత్రమే ఈ చెదలు ఇలాంటివన్నీ వచ్చినాయి, కానీ ముఖ్యంగా కమలంలో లేకుండా ఏం లేదు. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ రాజకీయ పార్టీకి ఉన్న ట్రాన్స్పరెన్సీ వాళ్ళు ఏమైనా బహిర్గతం చేయగలరా? అలాంటిది ఏం లేదు. కాకపోతే మోడీ గారు వచ్చినాక దాన్ని ఒక విధి విధానాలు ఏంటంటే సెంట్రలైజ్ అయినాయి. ఒక 3 నెలల కాల వ్యవధిలోనే రాజ్నాథ్ గారిని పిలిచి గదమాయించడం, మీ అబ్బాయి ఏదో కొంత అమౌంట్ తీసుకున్నాడు ఇచ్చేయమని చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదన్న మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాడు, అవినీతికి ఎక్కడ తావు ఇవ్వడం లేదన్న కార్యక్రమాల నుంచి తిరిగి అదానీ దగ్గరికి కోల్ మైన్స్ ఇప్పించి ఎస్బీఐ చైర్మన్ని తీసుకెళ్లి 3,000 కోట్ల రూపాయల రుణం ఇప్పించి వర్క్ ఆర్డర్ ఇప్పించే వరకు మోడీ గారు చేసిన కార్యక్రమం కూడా మనం చూసాం మీడియాలో. కానీ నేను అనేది ఏంటంటే లోతుల్లోకి పోతే ముఖ్యంగా 1 సంవత్సరం కాలం గడిచేసరికి సుష్మా స్వరాజ్ గారిని బలవంతంగా సమర్థించాల్సిన పరిస్థితి అవినీతి గురించి, రాజస్థాన్లో వసుంధర రాజే గారిని సమర్థించాల్సిన పరిస్థితి, ఆమెను ఏమీ చేయలేని నిస్సహాయత, ఒక విధంగా ఏమీ చేయలేని నిస్సహాయత. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వచ్చారు. ఆ తర్వాత వ్యాపం కుంభకోణంలో అన్ని ఆరోపణలు వచ్చిన ముఖ్యమంత్రి గారిని మార్చలేని దుస్థితి, తిరిగి ఎదురు తిరుగుతారన్న భయం. అంతలో మోడీ గారికి అలివు కాకుండా ఛత్తీస్గఢ్లో ఉన్న రైస్ పుల్లింగ్ స్కామ్, రైస్ రీసైక్లింగ్ స్కామ్, ఒకే రైస్ని పలుసార్లు అమ్మిన స్కామ్ని బయటపడ్డ మీడియా కథనాలు ఎండగట్టిన టైమ్స్ నౌలో 72 డాక్యుమెంట్లు విజిబుల్గా పెట్టిన తర్వాత కూడా ఒక్కరి మీద కూడా ఒక్క చర్య తీసుకోలేని నిస్సహాయతలో మోడీ గారు ఉన్నారంటే ఆయన పార్టీ మీద ఉన్న అదుపే ఉంది. ఎక్కడ తీసుకున్నారు సార్? నేను ఒక మాట, ఎవరినైనా పదవి నుంచి ఏమైనా తప్పించగలిగారా? తిరిగి వాళ్ళ ముఖ్యమంత్రిని ఇంకొకరిని ఏమైనా రీఇన్స్టేట్ చేయగలిగారా? వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ ఏమైనా వేయగలిగారా? ఎక్కడ ఏది చేయలేని నిస్సహాయతలో మోడీ గారు ఉన్నారు. ఒక రకంగా వీళ్ళని ఎవరిని మనం చర్య తీసుకోమని చెప్పినా, ఇంకో కమిటీ వేసినా మన పార్టీని మనమే విమర్శించుకున్నట్టు అవుతుందనే ఆర్ఎస్ఎస్ విధానాలు భాగంగా అసలు దాన్నే పూర్తిగా సమర్థించుకునే విధంగా దాన్ని తప్పుదారి పట్టించి పక్కన వేరే ఏదన్నా అంటే కాంగ్రెస్ మీద ఆరోపణో, అగస్టా స్కామ్ అనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే ఇట్లా రకరకాలుగా దాన్ని ఎదురుదాడితో తిప్పికొట్టే ప్రక్రియకు మోడీ గారు కూడా అలవాటు పడిపోయారంటే హీఈస్ ఆల్సో కామన్. ఆయన స్పెషాలిటీ ఏముంది? ఆయన నిస్సహాయత బయటపడుతూ ఉంది. నిలబెట్టి కాదు సార్, షూట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆరోపణ వచ్చినప్పుడు నిజాయితీ నిగ్గుదేల్చాల్సిన బాధ్యత అధినేతకి ఉందా లేదా? అధినేతకు ఉన్నప్పుడు తీసుకున్న చర్యలేమి? మీడియా కోడై కూస్తూ ఉంది. 72 విజిబుల్ డాక్యుమెంట్స్ మీడియాలో వచ్చినాయి అంటే దాంట్లో ప్రభుత్వంలోనే ఒక గ్రూప్ మొత్తం ఆ మీడియాకి ఆ డాక్యుమెంట్లు ఇచ్చిందన్న అపవాదు కూడా ఉంది కదా. అన్ని ఇంపార్టెంట్ కంక్లూజివ్ డాక్యుమెంట్లు, అన్ని రకాల డాక్యుమెంట్లు మీడియాకి ఏ విధంగా వచ్చినాయి? దాని మీద ఎంక్వైరీ ఎక్కడ లేనప్పుడు ట్రాన్స్పరెన్సీ ఏది? కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ మరి తర్వాత పంపించారు కదా గాలి జనార్దన్ రెడ్డి పంపించాడు. ఎప్పుడు వాళ్ళంతా వాళ్ళందరూ జైలు పంపారు. అయితే అక్కడ ఒక విషయం ఆగింది ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి కిలోల బంగారం గిఫ్ట్ వచ్చింది సుష్మా స్వరాజ్ గారికి అన్న ఆరోపణల నుంచి మాత్రం క్లారిటీ రాలేదు. వాస్తవమే కదా అది. వాళ్ళు ఫండింగ్ కూడా గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున ఫండింగ్ చేసింది అనేది అందరికి తెలిసిందే కదా, అది బయటకు వచ్చిందే కదా. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మేమంతా అవినీతిలో కూరుకుపోయినా మిగతా వాళ్ళందరూ కూడా అట్నే బురదలో కూరుకొని సావాలి అనేటువంటిది వాళ్ళ పద్ధతి. నేను అదే బురదలో ఉన్న కమలంలో లక్ష్మీదేవి సరస్వతీదేవి చేతి గుర్తును విమర్శించవచ్చు మీరు. కాదు, మీ చేత మీరు కమలం అనేది బురదలోంచి రవిచంద్ర గారు, కమలం అనేది బురదలోంచి ఇక్కడ కమలం అనేదాన్ని చుట్టూ ఉన్న వాతావరణానికి అనుకూలించి చెప్పానే తప్ప దాన్ని విమర్శించలేదు. నేను చుట్టూ ఉన్న అవినీతిని గురించి విమర్శించాను. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. విషయం ఏమంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంతే, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ డిస్టేబుల్ రాజకీయాలు చేయాలి, వ్యవస్థని నాశనం చేయాలి. ఇది వాళ్ళకి అలవాటు. ఎందుకంటే వ్యవస్థలో చాలా రోజులు ఉన్నారు కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీని రాజకీయం చేయడానికి ఇష్టపడరు, జాతీయ స్థాయిలో చేయనియరు. ఇంకొకటి ఎక్కడ అభివృద్ధి అనేది వాళ్ళకి వ్యతిరేకం. అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి తత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇవాళ మాట్లాడండి ఆల్రెడీ మీరు ఛాయిస్ వచ్చిన తర్వాత సబ్జెక్టు ఒకటి నడుస్తా ఉంది,
ఆయన కాంగ్రెస్ పార్టీని నేను విమర్శించే ముందు నేను ఆత్మ నేను పరిశీలన కాంగ్రెస్ చేసుకోవాలి. పార్టీని- ఒక్క మాట. నేను ఒక్క నిమిషం. కొంచెం ఒక్క కొంచెం నిమిషం. ఆలోచన ఒక్క- చేసుకోవాలి. రవి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మాట్లాడే ముందు అని అంటే మీరు ఎత్తుకోవడమే అసలు అది పుట్టిందే బురదలో అవును. ఎట్లా అవును, అంటారు 100%. కమలం అనేది 100%. ఆ పువ్వు సృష్టి రహస్యం అది నేను దాన్ని ఎలా రాజకీయ- అంటారు? ఇప్పుడు మీది అభయహస్తం అంటారు మీది అభయహస్తం అంటారు ఇక్కడ నుంచి కిందే ఉండదు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ దేశంలోకి వచ్చేసి రాజకీయం చేయొచ్చు, దేశం అంతా అది అట్లా పోతూ ఉంటాయి ఇక. దేశం అంతా అందువల్ల మనం దీనికి శాసించవచ్చు, confine అవుతాం. అగస్త్రా దీనికి లాంటి confine స్కామ్లు అవుతాం. ఉపయోగించేసి వదిలే, డబ్బులు వదిలే, సంపాదించుకోవచ్చు, Right. దర్జాగా బతకొచ్చు. ఒకటి అందుకోసం ఇప్పటి వరకు అవినీతి లేదు నేను ఏమంటున్నా అంటే నేను ధైర్యంగా చెప్తున్నా సార్, నేను ధైర్యంగా చెప్తా మంచి ఉన్నా, attacking mode లో నేను ఉన్నారు. ధైర్యంగా చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ గారు అవినీతిని సహించరు. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే మీరు అన్నటువంటిది ఏదైతే ఉందో స్కామ్, అది ఇది స్కామ్ ఒకటే కాదు. వచ్చింది, ఇంకా మూడు లే, నాలుగు నడుస్తున్నాయి. ఇది స్కామ్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దరికి కూడా రానిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే మా పార్టీ ఫోరంలో మేము మాట్లాడతాం. అటువంటి వాడు ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళని తీసి అవతలకి ఇంటి చేస్తాం. ఆ ధైర్యం మా పార్టీకి ఉన్నది, మాకున్నది, మా నాయకత్వానికి ఉంది. నేను రేపు రాష్ట్ర పార్టీలో కూడా ఇటువంటి విషయాలు ఉంటే చర్చనిస్తాం. మేము వెనుకకు పోయేటువంటి పరిస్థితి లేదు, నిజాయితీ ఒప్పుకుంటాం. ఎవడైనా అటువంటిది జరిగితే ఏదైనా ఇప్పుడు ఈ వార్త గానీ ఈ చర్చ గానీ మీ పార్టీ కమిటీలో చర్చనీయాంశం అవుతుందా? 100% చర్చ అవుతుంది. ఎవడైతే కల్పిట్ ఉన్నాడో వాడిని మేము ఇది చేస్తాం. ఇది ఇంకోటి ఏంటంటే ఇటువంటిది చేస్తేనే రేపు ఇంకోటి కూడా ప్రయత్నం చేయకుండా ఆగిపోతాడు. కాబట్టి అన్ని పార్టీలకు ఆ రకమైన కాంగ్రెస్ పార్టీ ఎవరో ముగ్గురు రిపోర్టర్లు అని వచ్చింది. ఆ ముగ్గురు ఎవరో వెలికి తీసి ఆయా మేనేజ్మెంట్ లో కూడా చెప్తారు 100% చెప్పాలి. నేను ఏమంటున్నానంటే అలాంటి వాళ్ళు జర్నలిజం ఏమంటున్నానంటే అలాంటి వాళ్ళు జర్నలిజం మా పార్టీలో ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఉంది. మా ఇప్పుడు జర్నలిస్టులను తీసేయడమేమో అయితే అవుతుండొచ్చు, ఎందుకంటే కానీ రాజకీయ పార్టీ అది భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఇప్పటి వరకు అవినీతి ఆరోపణల మీద వచ్చిన చాలా పుంకాలుగా వచ్చినాయి. జైల్లోకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పార్టీ నుంచి తీసేసిన దాఖలాలు ఉన్నాయి. చరిత్ర నేర్పిన పాఠం ఏంది? ఇప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉన్నా రేపు వచ్చేటువంటి వ్యవస్థలో ఇటువంటి వస్తాయనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉందా? నేను ఒకటి వెంకన్న, చెప్పిన తర్వాత ఫైనల్ చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవ్వరు అవినీతి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ ఏ రాజకీయ ఎంతైనా తిట్టని మొత్తం వ్యవస్థ మాకేమి ఇబ్బంది లేదు. మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం. వారు అన్నటువంటి విషయంలో ఎవరైతే దినకర్ గారు అన్నటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకసారి కూలంకషంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసేవాడేవాడు ఏ యాంగిల్లో సరిపోతారనే విషయంలో ఆలోచన చేసుకునేటువంటి సమయం వచ్చిందని మాత్రమే నేను చెప్పగలను. ఉంది కదా పార్టీలో అసంతృప్తి ఉంది కదా. ఎన్నికల ముందు వచ్చి చేరిన వాళ్ళకి పెద్దపీట వేస్తూ మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఇది ఈ విషయంలో అన్ని పార్టీలు శూలశోధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేసుకోరు. చేసుకోకపోతే పెట్టండి. చేసుకోకపోతే పార్టీలలో దినకరు, వెంకటేశ్వర్లు, రవిచంద్రారెడ్డి ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడేది అది తప్పండి. ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం వస్తుందంటే మీరే అంటున్నారు కాదు, కాదండి, వాస్తవం. వాళ్ళని వదిలేసి అరే, డబ్బులు తీసుకొని కొసర వాళ్ళకి పనులు చేస్తారని మీరే అది అంటున్నారు. కాదండి. మరి మీలాంటి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి No, 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 కదండి. no, no. నేను డబ్బు అనే మాట నేను ఎక్కడ మాట్లాడు, నేను అపాయింట్మెంట్ Priority అదే మాట్లాడాను. అన్నారు. ప్రయారిటీ అపాయింట్మెంట్స్ దగ్గరే మాట్లాడుతున్నాను. Priority ఎందుకు ఈ ఇస్తారు? విధంగా డిలే అవుతున్నందువల్ల సూట్ కేసులు పట్టుకొని బయలుదేరే వాళ్ళకి ఒక అవకాశం కలుగుతా ఉంది. దినకర్కి పోస్ట్ ఇవ్వకుండా నిన్నగాక మొన్న వచ్చినాక ఇంకొకరికో పోస్ట్ ఇచ్చారు అనుకోండి, ప్రయారిటీ మీకు ఇవ్వకుండా, అంటే దాని అర్థం ఏంటి? దేనికి ప్రయారిటీ ఇచ్చినట్టు? అయితే డబ్బు లేకపోతే ఇంకోటి ఏదో పవర్, అది ఏ పవర్ అని కావచ్చు. ఇప్పుడు కొన్ని రకాల అంశాలు ఇలా వచ్చినప్పుడు వాదనలు వచ్చే అవకాశం ఉంది. కానీ నాయకుడు కూడా ఆయనకి సంబంధించి ఆ పార్టీని పటిష్టపరుచుకునేటటువంటి క్రమంలో అవసరమైన వాళ్ళకు కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు. రెండు విషయాలు ఉంటాయి. అయితే పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే వాళ్ళే భరించాల్సి ఉంటుంది. అవి భరించాల్సి పర్యవసానాలు మాత్రం మాత్రం వాస్తవం. నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా దాడులు జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండిస్తాడు. దాడి చేసే వాళ్ళ మీద చర్య తీసుకోవడం. అవినీతి చేసే వాళ్ళు మాత్రం తన పార్టీలో కొనసాగుతాడు, వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోడు. కానీ అవినీతి గురించి మాట్లాడతాడు. చర్య తీసుకోకుండా మాటలతోటి కాలం గడిపితే ఉపయోగం. ప్రధానమంత్రి స్పందించకపోతేనేమో స్పందించలేదంటారు. చిన్న విషయాన్ని కూడా స్పందిస్తుంటే వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. స్పందించడం కూడా ఇబ్బంది కలుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. ఏం చేస్తాం? చివరికి నేను ఏమంటానంటే
అదే ఏదైతే స్కామ్ ఏదైతే అంటారో అది స్కామ్ కాలేదు, అటువంటి ప్రయత్నాలు పని జరగలేదు. నేనే చెప్తున్నా అటువంటి కదా. ప్రయత్నాలు జరుగుతా ఢిల్లీకి ఉన్నాయి. వెళ్ళినా లేదు వీళ్ళు సార్, డబ్బులు తీసుకున్నా అక్కడ పని కాలేదు. పని కాలేదంటే అక్కడ అవినీతికి అవకాశం ఇవ్వలేదు. అటువంటి పెద్ద పెద్ద వాటికి ఇచ్చారేమో, నాకు అటువంటి తెలియదు. ప్రయత్నాలు వీటికి ఇవ్వలేదు. ఏమండి, అటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఏమండి, వాళ్ళే అటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర పార్టీ రవిచంద్ర కేంద్ర పార్టీలో ఇక స్కోప్ ఇవ్వట్లేదు. రాజధాని నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ అనేది పెద్ద పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ ద్వారా మంచి జరుగుతుంది, మేము దాంతో నిర్మించడం వల్ల ఈజీగా పని అవుతుంది, నాణ్యమైన పనులు జరుగుతాయి, ప్రపంచ స్థాయి క్వాలిటీతో నిర్మాణం జరుగుతుంది ప్రభుత్వం చెప్తూ వస్తుంది. మన కోర్టులో చిన్న షాక్ తగిలింది. నీకు ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఓపెన్ టెండర్కి ఎందుకు వెళ్లకుండా మీరు స్విచ్ ఛాలెంజ్కి ఎందుకు వెళ్ళారు, స్విచ్ ఛాలెంజ్లో ఎందుకు టెండర్ పెట్టరు, ఆ కన్సార్షియం ఏ కండిషన్స్ పెట్టుకుంది, మీకు వారికి ఉన్న లావాదేవీలు ఏంటి అనేది ఎందుకు బయట పెట్టని కోర్టు క్వశ్చన్ చేసింది. ఇవాళ అదే మళ్ళీ ఇవాళ ఆ రోజు మీడియాలో మొదలైనాయి. ఎందుకు ఇప్పటికే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా 1,00,000 కోట్లు సంపాదించేశారు, భూముల్ని ముద్దే చేసనే ఒక ఆరోపణ వైఎస్ఆర్సీపీ నుంచి, సాక్షి వైపు నుంచి ఇప్పుడు వస్తున్నాయి. అది నిజమా కాదా వాళ్ళకి తెలిసి 1,00,000 కోట్లు అనేది చాలా ఈజీ పదవి. 1,00,000 కోట్లు అంటే లెక్క పెట్టడానికి ఒక సంవత్సరం పడుతుంది మనలాంటి వాళ్ళకి. సో ఈ పరిస్థితుల్లో ఈ స్విచ్ ఛాలెంజ్ని ఎందుకు అసలు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు? ఈ స్విస్ ఛాలెంజ్ అనే దాన్ని అసలు మనం ముందుగా నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక్క మాట చెప్పుకోవాల్సి వస్తే, స్విస్ ఛాలెంజ్ అనే విధానం అత్యుత్తమైన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో అది వేరే ఎటువంటి సంస్థ దగ్గర కూడా అందుబాటులో లేనప్పుడు ఆ సంస్థకి ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం కోసం మాత్రమే ఆ కంపెనీకి ఇచ్చే విధానాన్ని పోటీ లేకుండా ఆ కంపెనీకి ఇస్తామని ముందే తెలియజెప్పి వాళ్ళ కొటేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన రేటు కన్నా తక్కువ రేటుకి ఎవరన్నా టెండర్ కోట్ చేస్తే ఆ తక్కువ రేటుకే మీరు చేయగలరా అని అడిగి మొదటి సంస్థకే ఆ టెండర్ కట్టబెట్టే విధానాన్ని, అంటే సంస్థను ముందే ఎంచుకోవడం జరుగుతుంది. దీంట్లో పారదర్శకత క్లియర్గా ఉంది. దీంట్లో పారదర్శకత లేదని కోర్టు అనుకున్నది, కానీ కోర్టు అది బయట పెట్టాలి కదా. స్విస్ ఛాలెంజ్ ఇచ్చిన టెండర్ బయట పెడితే స్విస్ ఛాలెంజ్ విధానం గురించి క్లారిటీ అది లేదు కదా. అది లేదు కాబట్టి కోర్టు స్విస్ ఛాలెంజ్ విధానం ఏంటంటే, ఏ సంస్థ కట్టబెట్టాలని మనం అనుకుంటామో ఆ సంస్థను ముందే తీసేసుకుంటారు. ఆ సంస్థకి ఉండాల్సిన గైడ్ లైన్స్ ఏంటంటే, ఆ సంస్థ దగ్గర తప్ప అటువంటి టెక్నాలజీ ఎక్కడ ఎవరి దగ్గర అందుబాటులో లేనప్పుడు మాత్రమే స్విస్ ఛాలెంజ్ విధానానికి పోవాలన్న ఒక నిబంధన అయితే ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానం ఆల్రెడీ చైనాతో సహా 2-3 దేశాల్లో ఫెయిల్ అయిన కండిషన్స్లో స్విస్ ఛాలెంజ్ విధానం ఇప్పటి రోజుల్లో ఉన్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా సరిపడదు అని ఆయా దేశాలు ఎక్కడైతే ఇంటర్వ్యూన్ అయిందో అక్కడే నిర్ణయం తీసుకున్నారు, చైనాలో ఇన్ పర్టికులర్. సో ఈ స్విస్ ఛాలెంజ్లో మనం అనుకున్న సంస్థకి టెండర్ కట్టబెట్టడం డే 1లోనే ఖరారు అయిపోతుంది. వచ్చిన సమస్య వచ్చేంత షో కాదు, అంతా ఒక తంతు మాత్రమే. అదే ఆ తంతు మాత్రమే. అంటే ఆ తంతులో ఏంటంటే, సపోజ్ వీళ్ళు 500 కోట్లకి అడిగినప్పుడు వేరే వాళ్ళు 475కే చేస్తాం అన్నప్పుడు మీరు 475కి చేయగలరా అని వీళ్ళని అడిగి 475 చేయలేమంటే 480కైనా మొదటి సంస్థకే ఇస్తారు. ఏదైతే నిర్ణయం తీసేసుకున్నారో ఆ సంస్థకే ఇచ్చే విధానమే స్విస్ ఛాలెంజ్ విధానం. ఈ స్విస్ ఛాలెంజ్ విధానంలో తీసుకున్న దేనికి, ఈ కన్సార్టియం ఏదైతే ఏడిపి అని పెట్టారో, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్, సెమ్కార్ప్, సెంబ్రిడ్జి, అసెండాస్, ఈ 3 కంపెనీలు కలిపి కన్సార్టియం పెట్టారు. ఈ కన్సార్టియం పెట్టుబడి 306 కోట్లు, మంది 296 కోట్లు పెట్టుబడి స్టేట్ గవర్నమెంట్ది. 306 కోట్లు అనే పెట్టుబడి కేవలం వాళ్ళు పెట్టినందుకు వాళ్ళ కట్టబెట్టిన ఎకరాలు 1956 ఎకరాలు, 52% వాటా, 58% వాటా, 58 వాళ్ళకి ఇచ్చి 42 మనం తీసుకుంటున్నాం. అంటే వాళ్ళకి మనకున్న వ్యత్యాసం కేవలం 8 కోట్లు మాత్రమే. 292, 306, 8 కోట్ల వెసులుబాటుతో వాళ్ళకి 306 కోట్లు పెట్టుబడి పెట్టాక 5 సంవత్సరాలకే వాళ్ళు 38% అమ్మేసుకోవచ్చు. అమ్మేసుకున్న దాంతో ఈ రోజు విజయవాడ చుట్టుపక్కల ఉన్న రేట్ల ప్రకారం వాళ్ళకి 17,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 306 కోట్ల రూపాయలకి 5 సంవత్సరాల్లో 15,000 కోట్ల నుంచి 17,000 కోట్లు ఆదాయం కట్టబెడుతున్నారంటే ఆ సంస్థలో ఎక్కడ పారదర్శకత ఉంది? ఎందుకు 306 కోట్లని 17,000 కోట్ల రూపాయలుగా మార్చుకునే అవకాశం విదేశీ సంస్థకి ఇస్తున్నారు? విదేశీ సంస్థ ఏదైనా మౌలిక సదుపాయాలన్నీ మన గవర్నమెంటే కల్పించాలి. దీనికి అయ్యే ఖర్చు 4,500 కోట్ల నుంచి 6,000 కోట్లు. ఒకే పాయింట్, ఇది కానీ కల్పించలేకపోతే ప్రభుత్వం ముద్దాయిగా పోయి లండన్ కోర్టులో నించొని చేతులు కట్టుకొని సమాధానం చెప్పాల్సిన క్లాస్ ఇరికిచ్చి 99 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తున్నారు. రైట్, అమర్ రాంబాబు గారు లైన్లో ఉన్నారు. రాంబాబు గారు గుడ్ మార్నింగ్. రాంబాబు గారు, ఈ స్విస్ ఛాలెంజ్కి సంబంధించి కోర్టు కూడా తప్పుపట్టింది.
తప్పట్టిన తర్వాత బహుశా మొన్న అనుకోండి, తప్పట్టిన రెండో రోజు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కోర్టు అడిగిన నేపథ్యంలో స్విచ్ ఛాలెంజ్లో ఉన్న అన్ని అంశాలను బహిర్గతం చేయాలి, పబ్లిక్ డొమైన్లో పెడదాము అని చెప్పి ఒక మాట అన్నారు. ఇంకా పెట్టలేదు, అది వేరే విషయం అనుకోండి. సో ఓవరాల్గా మీ డిమాండ్ ఏంటి స్విచ్ ఛాలెంజ్ మీద? ఇప్పుడు ముందు నాతో మా టీవీలో మాట్లాడిన మిత్రులు, అంటే నేను టీవీ ముందు లేదు, రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్, రవిచంద్రారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు స్విచ్ ఛాలెంజ్ విధానం మీద. అప్పుడు వెంకటకృష్ణ గారు మనం గమనించవలసింది ఏంటంటే, ఈ స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఇప్పుడు పిలిచినటువంటి ఈ టెండర్ ఏదైతే సింగపూర్ కన్సార్టియం ప్రధానంగా డెవలపర్ గా నిర్ణయించబడి చేసింది ఆయుధ నిర్మాణం కోసం కాదండి. జస్ట్ 1,600 చిల్లర ఎకరాలను ప్లాటింగ్ చేయడం కోసం మాత్రమే. ప్లాటింగ్ చేసి రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పించడం లేఅవుట్ తప్ప, ఈ జన చైతన్య వాళ్ళు లేఅవుట్ వేసే లేఅవుట్ తప్ప ఏ విధమైనటువంటి పెద్ద ఇంటర్నేషనల్ గా పెద్ద టెక్నాలజీ అవసరం లేనటువంటి అంశం అనేది అందరి అభిప్రాయం కూడా. రెండో అంశం ఏంటంటే, దీనిలో మీరు చెప్పినట్టుగా స్విచ్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియం ఏవి ఇవ్వబోతుంది ప్రభుత్వానికి అనే విషయాన్ని రాష్ట్రంగా అట్టిపెట్టి మిగతా తతంగంతా నడపడం ఒకటైతే, రెండో అంశం ఏంటంటే ఈ టెండర్ లో ఉన్నటువంటి కండిషన్స్ ఏమిటో తెలుసా వెంకటకృష్ణ గారు? చాలా ఆశ్చర్యకరమైన కండిషన్స్ ఉన్నాయి. ఏమిటంటే, ఎవరైనా ఈ కంపెనీ ఏదైనా టెండర్ వెయ్యాలి అంటే వారికి ఇతర దేశాలలో 5,000 మిలియన్లో 5 లక్షల మిలియన్లో, నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు కానీ, స్క్వేర్ ఫీట్ కట్టినటువంటి బిల్డింగ్స్ కట్టినటువంటి అనుభవం ఉండాలి ఇతర దేశాల్లో. ఇండియాలో అవసరం లేదు. కానీ ఇతర దేశాల్లో వారికి అనుభవం ఉండాలి. ఇతర దేశంలో కంపెనీకి మాత్రం ఇండియాలో ఒక్క అడుగు కూడా డెవలప్ చేయకపోయినా పర్వాలేదు. అంటే అర్థం ఏంటి? ఇండియన్ కంపెనీస్ ఏవి కూడా దీనిలో పార్టిసిపేట్ చేయకోకుండా ముందుగానే ఒక నిబంధన ఇండైరెక్ట్ గా పెట్టేశారు. అసలు కన్స్ట్రక్షన్ ఏమిటి? కన్స్ట్రక్షన్ అనుభవం ఎందుకు ప్లాటింగ్ వేయడానికి అర్థం కానటువంటి వ్యవహారం. దానిలో కారణం ఏంటంటే, వెంకటకృష్ణ గారు హెచ్ఎంటీవీలో పనిచేయాలి, ఎత్తు 6 అడుగులు ఉండాలి, వాళ్ళ నాన్నగారి పేరు ఇది అమ్మగారి పేరు, వీళ్ళే కావాలంటే వెంకటకృష్ణ గారే వస్తారు, మీకు ఎవరు రారు కదా. అదే ప్రకారంగా కానీ అంటే మీరు అన్న దాంట్లోంచి ఒక పాయింట్ నేను తీసుకోదలుచుకున్నా. చెప్పండి. కంపెనీలు విదేశాల్లో చేసిన అనుభవం ఉన్న కంపెనీలకు కానీ క్లాస్ పెట్టడం ద్వారా ఇండియాలో ఉన్న కంపెనీలకి చేసే అవకాశం లేకుండా చేశారనేది మీ ఆరోపణ. నేనంటున్నా, జిఎంఆర్ కంపెనీ ఉంది, చాలా దేశాల్లో ఎయిర్పోర్ట్లు కట్టింది, ఎల్ఎన్టీ ఉంది, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అలా మన కంపెనీలు చాలా ఉన్నాయి, భారతీయ కంపెనీలు. ఎందుకు దాన్ని మీరు ఏమీ లేవని ఎందుకు అనుకుంటున్నారు? నేను అనేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇండియన్ కంపెనీస్ లో అలాంటివి ఏదైనా అర్హత కలిగినవి తప్ప, నేను ఒక్క మాట ఇక్కడ మీ ద్వారా ప్రజలకి మీకు అందరికీ చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, మన రాష్ట్రంలో ఒక రాజధానికి లేఅవుట్ వేయడానికి ఇతర దేశంలో మాత్రమే అనుభవం ఎందుకు ఉండాలి, ఇండియాలో అనుభవాన్ని ఎందుకు తీసుకోరు అనేది ఇక్కడ నా ప్రశ్న. కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఇండియాలో కూడా ఇంత చేసి ఉండాలి అనే కండిషన్ వయసు వస్తా ఎందుకు పెట్టలేకపోతే, విదేశాల్లో కన్స్ట్రక్షన్ జరిగి ఉండాలి, ఇండియాలో కూడా మీరు ఇంత చేసి ఉండాలి అనేటువంటి కాజు పెట్టకోకుండా ఉండటంలో ఉన్న దురుద్దేశం ఏమిటి అంటే, ఖచ్చితంగా ఈ సింగపూర్ కన్సార్టియంకు మాత్రమే ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే ఈ బిడ్డును పిలవడం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వెంకటకృష్ణ గారు, ఇంకోటి ఏంటంటే, మొన్న న్యాయస్థానంలోకి వెళ్ళిన తర్వాత పారదర్శకత లేదు అని బెంచ్ మీదే న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వ్యాఖ్యానించిన తర్వాత పారదర్శకత కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏదో టెండర్స్ ఇప్పుడే ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి వారిని ఎవరికి వెలువరిస్తారు? క్వాలిఫైడ్ అయినటువంటి బిడ్డర్స్ కు మాత్రమే వెలువరిస్తారు, ప్రపంచానికి వెలువరిస్తారు. ఇంత రాష్ట్రం చేయవలసినటువంటి అవసరం ఏమున్నది? ఈ స్విచ్ ఛాలెంజ్ విధానమే తప్పు అని అంటుంటే, ఆ స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని ఎన్నుకున్నటువంటి మీరు ఆ స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఉన్నటువంటి నిబంధనలు కూడా మీరు ఆచరించకపోవడం పట్ల తీవ్రమైనటువంటి అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వ్యవహారం జరుగుతుంది. ఒక్క నిమిషం దినకర్ గారు, స్విచ్ ఛాలెంజ్ మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నమాట వాస్తవం. మామూలుగా రాజకీయ పార్టీలు కాంగ్రెస్, వైసీపీ, లెఫ్ట్, ఇటు వీళ్ళు మాట్లాడితే ఏదో పొలిటికల్గా మాట్లాడతాను అనుకో, చివరికి కోర్టు చాలా కేటగారికల్గా మీరు దాన్ని ఎందుకు బహిర్గతం చేయరు, ఓపెన్ టెండర్కి ఎందుకు వెళ్ళకూడదు, మీరు బహిర్గతం చేయండి అని ఎందుకు అడిగిన తర్వాత ఇది ఇంకాస్త ఇంటెన్సిఫై అయింది. డెఫినెట్గా ఇంటెన్సిఫై అవుతుంది. ఇప్పుడు వారు లేవనెత్తిన ప్రశ్నలు కానీ కాంగ్రెస్ లేవనెత్తున్న ప్రశ్నలు కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సుదీర్ఘంగా కాకుండా బ్రీఫ్గా. సుదీర్ఘంగా కాదు, స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 రకాల అంశాలు. రవిచంద్ర గారు చాలా బ్రహ్మాండంగా స్విచ్ ఛాలెంజ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడెక్కడ గ్యాప్స్ కావాలో అక్కడ గ్యాప్స్ పెట్టుకుంటూ వస్తారు. అంటే మొదటి నుంచి కూడా
ఏ అంశాన్ని వీళ్ళు రచ్చ చేయలేదండి, ప్రతి అంశాన్ని రచ్చ చేస్తున్నారు. కానీ ప్రజల్లో చిచ్చు పెట్టాలనుకున్నారు, ఎక్కడ అవకాశం కలగలేదు. 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసే దగ్గర నుంచి. అయితే కోర్టు దగ్గరికి వద్దాం. ఎస్, కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఏలూరులో పోటీ చేసినటువంటి తోట చంద్రశేఖర్ అనే అటువంటి అతను, ఆదిత్య ఆయనేనండి, ఆయన వస్తున్నా ఆయన అంటే స్పష్టంగా ఎక్కడి నుంచి ఎట్లా మొదలవుతుంది అనేది దానికి చెప్తున్నాను. కోర్టులో అడిగినప్పుడు ఏమన్నారంటే ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? చాలా పదాలు కూడా కొన్ని అర్థం కాని పరిస్థితి. ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే స్విచ్ ఛాలెంజ్ మెథడు మంచిదే ఒకటి అనేటటువంటి దానిలో ఎవరైతే ముందు ప్రపోజల్ని పెడతారో ఆ ప్రపోజల్ పెట్టేటటువంటి ప్రపోజల్స్లో కీలకమైన కొన్ని అంశాలు వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛాలెంజ్ చేసే వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 42% ప్రాఫిట్ నేను గవర్నమెంట్కి ఆఫర్ చేస్తున్నాను అన్నాడు అనుకుందాం. దాన్ని బయటికి వ్యక్తపరిస్తే నాశరకమైన వాడు, లేకపోతే దాన్ని చెడగొడదాం అనుకున్నాడు, నేను 40%కి ఇస్తాను అనేది. నువ్వు తెలియకుండానే అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు కదా, ఇవ్వగలిగితే ప్రభుత్వానికి. అయితే కోర్టు ఎప్పుడైతే కోర్టు ఉంది దాన్ని చెడగొట్టేయటానికి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఉండొచ్చు. అయితే కోర్టు అడిగినప్పుడు వెంటనే మేము కోర్టుకి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మేము దాన్ని ఆపుకునే అవకాశం ఉంది. మాకు స్విచ్ ఛాలెంజ్ మెథడ్ సిస్టంలోనే ఉంది. కానీ ఆ సమయం కూడా తీసుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కోర్టుని మెప్పించేటటువంటి సమయంలోనే మళ్ళీ కూడా రాద్ధాంతం చేసి ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా చేస్తారనే ఉద్దేశంతో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మేము ఓపెన్ చేశాం, కానీ వాస్తవానికి ఓపెన్ చేయకుండా కాపాడుకునే విధంగా చేసుకునే అవకాశం మాకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే రాజధానిని అడుగడుగున అవాంతరాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఇంకొక అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చేయటం జరిగింది. అయితే స్విచ్ ఛాలెంజ్ మెథడ్ ఏదో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. సరే, స్విచ్ ఛాలెంజ్లో ఏ కంపెనీలు ఉన్నాయి? అసెండాసు, ఇంకా స్విస్కాప్, సెమ్కాప్ ఏ ఉన్నాయి. అవి కాసేపు అవి మంచివో కాదో నాకు తెలియదు, నాకు వాటి గురించి తెలియదు. కానీ భారతదేశంలో ఉన్న ఒక దాదాపు 15-16 ఇన్ఫ్రా కంపెనీలు ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్నాయి ఇవాళ. బహుశా ప్రత్యేకించి ఎల్ఎన్టీ అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైన కంపెనీ. హైటెక్ సిటీ కట్టారు, ఇవాళ హైదరాబాద్లో మెట్రో కడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి ఎల్ఎన్టీని ఎందుకు వదిలేశారు? పోనీ జిఎంఆర్ ఉంది, ఎయిర్పోర్ట్లు కట్టించారు, చంద్రబాబు నాయుడు వదలలేదండి. మరి వాళ్ళు ఇన్వాల్వ్ వదలలేదు. ఎల్ఎన్టీ, షాపూర్ అండ్ పల్లంజీ కూడా ఉంది. వీళ్ళు జీవికే వాళ్ళు జిఎంఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వేశారు. ఈ తోట చంద్రశేఖర్ వేయకపోతే అక్కడ నేను కూడా వేసాననే కదా కోర్టు దగ్గరికి వెళ్ళింది. వీళ్ళందరూ వేయకుండానే సీన్ లేదు కాదు. 100 ఇల్లులు కడితే టయానికి అందిన వ్యక్తి ఇతను వెళ్ళి కోర్టుకి వెళ్ళి రాజధాని నిర్మాణాన్ని ఆపుతాడు ఆయన. చెప్పండి, మీ దానిలోనే చూసాను నెల క్రితం నేను. ఇటువంటి వాళ్ళందరూ చేసి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? నేను చెప్తానండి ఎవరెవరి ఎట్లాంటి వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తున్నారు అనేది. ఎస్, స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో ఈ దేశంలో ఇంత మటుకు ఎటువంటి కార్యక్రమాలు జరగలేదా? మహారాష్ట్రలో మరి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఇదే అసెండాస్ బ్రిడ్జ్ వాళ్ళు చేసినవి నేను చెప్తా కొన్ని ఇప్పుడు లిస్టు. ఏమండి, అసెండాస్ 1 హబ్ గుర్గాన్లో ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ను 5,48,000 స్క్వేర్ ఫీట్ ఐటీ ఎనబుల్ సర్వీస్ కమర్షియల్ స్పేస్ని వాళ్ళు కట్టడం జరిగింది. అట్లాగే చెన్నైలో మిక్స్డ్ యూజ్ కోసము 1,450 ఎకరాల్లో ఇండస్ట్రియల్స్, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ స్పేస్ని వాళ్ళు కట్టడం జరిగింది ప్రభుత్వంతో లింక్ అయ్యి. అలాగే ఇంటర్నేషనల్ టెక్ పార్క్ గుర్గాన్లో కట్టడం జరిగింది. అసెండాస్ 1 హబ్ కోయంబత్తూరులో కట్టడం జరిగింది. ఈ చరిత్ర చూసిన తర్వాత, ఈ భారతదేశంలో వాళ్ళు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ చూసిన తర్వాతే ఎస్ వాళ్ళు మీరు రాజధాని నిర్మాణం చేస్తున్నారు అనేటటువంటిది తెలుసుకున్నాక ఏదైతే స్విచ్ ఛాలెంజ్లో ఎప్పుడు కూడా ఎవరైతే ప్రపోజల్ పెడతారో ఆ కంపెనీ మేము ఈ ప్రపోజల్ మేము పెడుతున్నాము, మీ 33,000 ఎకరాలకు సంబంధించిన దానిలో ఒక అంశం ఏదైతే మీరు మాస్టర్ ప్లాన్ డెవలప్ అనేక అంశాలు వాళ్ళు రేట్ చేశారు. 10 నిమిషాలు ఇద్దరు మాట్లాడితే 3 నిమిషాలు నాకు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఇదేం లేదు. ఇంత క్లియర్గా ఉన్నటువంటి క్రమంలో ఇంత స్పష్టంగా ఇది చేస్తూ ఉంటే ఏం చేద్దామని అంటే రాజధాని నిర్మాణం జరగకూడదు. ఇప్పుడు మేము ఒక నిబద్ధతతో ఉన్నాం కాబట్టి ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కూడా కోర్టు ఒక ప్రశ్న రేపు చేసింది, మనం సమాధానం చెప్పే లోపల అపోహలు వస్తాయనే ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా బయటికి ఇచ్చినటువంటి దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. ఇంకొకటి చేశారు, 33,000 ఎకరాలు తీసుకొని దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ ఏమైంది? ఇంకొకటి అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశం ఏంటి?
చాలా మంచి పాయింట్ రీచ్ చేశారు. 306 కోట్లు పెడుతుంటే మొత్తం దారాదత్తం. అసలు ఏదైనా ఒక ప్రపోజల్ చేసేటప్పుడు ఫౌండేషన్ వేసేటప్పుడే మొత్తం పెట్టుబడేస్తారు. లోపల చూసారా వీళ్ళు 306 కోట్లకి 27,000 కోట్ల లాభం. చూసారా? అసలు చూసారా ఎక్కడైనా మొత్తం ప్రపోజల్ చూసారా? అక్కడ ఫండ్స్ ఏ విధంగా జనరేట్ చేయాలని ఉంది. ఏం ప్రూవ్ చేస్తావయ్యా నువ్వు? నువ్వు ఆరోపణలు నేను సమర్థవంతంగా రిప్లై ఇద్దామని నేను చెప్పే లోపల అడ్డుకున్నానంటే అక్కడ ఉన్నటువంటి డొల్లతనం తప్పు కనబడుతుంది. ఏదైతే ఫండ్స్ అనేవి కొబ్బరికాయ కొట్టంగానే మీరు స్ట్రక్చర్ చూడండి. ఏదైతే కన్సార్షియం ఉందో దానికి అవసరమైనటువంటి పెట్టుబడి మొత్తం అవసరమైనటువంటి దశలుగా డెవలప్ చేసే కార్యక్రమంలో వాళ్ళు పెట్టాల్సింది. ఇంకొకటి ఓన్లీ ఫ్లాట్ ఐటమేనా? ఫ్లాట్ ఐటమేనా? కాదు, అక్కడ ఉందా నిబంధన? నిబంధన లేదు సార్, నిబంధన లేదు ఈ అగ్రిమెంట్ లో. సార్ వెంకటేశ్వర గారు ఎంతసేపు ఉపన్యాసం చేయండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. 2 పాయింట్లు చెప్పాలి సార్, 2 పాయింట్లు చెప్పాలి. దయచేసి ఆగండి రాంబాబు గారు. ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత, అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్, నేను అనేది అందరు ఆర్గ్యుమెంట్ కాదు, ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత రాజకీయాలకి ఈ కాంట్రాక్ట్ కంపెనీలకి విడదీయరాని అనుబంధాలు, కొంతమంది డైరెక్ట్గా పార్టీలతో సంబంధం, కొంతమందికి ఇండైరెక్ట్గా పార్టీలతో సంబంధాలు ఉంటాయి. సరే, కేసు వేసిన తోట చంద్రశేఖర్ గారు మీ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేశారు, అది వేరే విషయం అనుకోండి. అలా ఉన్నారు. కొంతమంది ఏమో ఇండైరెక్ట్గా పార్టీలకు పోషకులుగా కొంతమంది ఉంటారు. అది తెలుగుదేశానికి ఉన్నారు, మీకున్నారు, వారికి ఉన్నారు, లేరనేది మనం కొట్టిపారేయలేం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలురైన కాంట్రాక్ట్ కంపెనీలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేదా వారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్ట్ కంపెనీలకు కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీలకు కానీ రాలేదని ఇంత రాద్ధాంతం జరుగుతోందా, లేక దీంట్లో చంద్రబాబు నాయుడు గారు వేల లక్షల కోట్ల దోపిడీకి తెరలేపేరేందుకు రాద్ధాంతం జరుగుతోందా? సార్ ఒకటండి, ఇక్కడ ఇందాక మన దినకర్ గారు చెప్పినటువంటి అంశాలు కూడా మనం సరే. ఇప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు టీఆర్పీ తరఫు నుంచి మీరు పోటీ చేశారు, తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోయారు, అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఆయన ఇవాళ కోర్టులో వేశారు. ఆయన బేసిక్ గా ఈజ్ ఎ బిల్డర్. ఈ వాజ్ ది ఐఏఎస్ ఆఫీసర్ ఆల్సో బై కైండ్ ఇన్ఫర్మేషన్. మహారాష్ట్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తూ సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన ఉండి రిజైన్ చేసి వచ్చి వ్యాపారం చేస్తున్నాడు ఆదిత్య కన్స్ట్రక్షన్ లో. ఆయన ఈ సబ్జెక్ట్ మీద థరోగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఆయన వేసినటువంటిది ఇదేదో ఆయన రాజధాని ఆపడం కోసం చేస్తున్నాడని, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ చేశాడనేటువంటి విషయాల మీద ఆరోపణ చేయడం ద్వారా తప్పుకోవడానికి ప్రయత్నం చేయడం అన్యాయమైనటువంటి అంశం. ఇంకొక అంశానికి వచ్చినప్పుడు ఇందాక దినకర్ గారు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన అందరికి కోర్టులో కూడా ఆ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కూడా ఇదే చెప్పారు. గవర్నమెంట్ కు 20 రూపాయలు ఇస్తాము అని కన్సార్టియం చెబితే వీళ్ళు సీక్రెట్ టెండర్లు లో ఉండటం వల్ల వీళ్ళు ఓపెన్ చేసి 21 అంటారండి, అందువల్ల ఓపెన్ చేయకపోతే 25 అంటారు, అందువల్ల మేము ఆపేమన్నారు. ఇది అన్యాయం అంటున్నారు. ఇది క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటు బాలు ఉండాలి అనేది రూలు, అదే పద్ధతి. స్విచ్ ఛాలెంజ్ లో ఈ విధానం లేదే. స్విచ్ ఛాలెంజ్ లో మీరు ఓపెన్ చేసి దీని మీద ఛాలెంజ్ చేయమని అడిగేటటువంటి విధానమే ఉంది. స్విచ్ ఛాలెంజ్ మీరు ఎన్నుకున్నప్పుడు స్విచ్ ఛాలెంజ్ లో ఉన్నటువంటి విధానాలను మీరు ఆచరించుకోకుండా వేరే విధానాలను ఆచరించారు అనుకుంటే గో ఫర్ ఏ సీక్రెట్ బిడ్ అని న్యాయస్థానమే మీకు సూచించింది. ఒకటి. రెండో అంశానికి వచ్చినప్పుడు వారు స్వచ్ఛందంగా మేము ఇక దీన్ని రాజధాని నిర్మాణాన్ని మరింతగా ఆపే వాళ్ళని అడ్డుకోవడం కోసం మేము స్టీల్ టెండర్స్ ఓపెన్ చేయబోతున్నాం స్వచ్ఛందంగానే మాట ఉపయోగించారు. స్వచ్ఛందం కాదు. కోర్టు మిమ్మల్ని ఒట్టిన తరువాత చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యి ఓపెన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి ప్రజలందరికీ వివరించారు.
రైట్. కాదట. సో మీరు అనేది ఏంటంటే ఒక్క నిమిషం దినకర్ గారు, మీరు అనేది ఏంటంటే ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి పారదర్శకంగా ప్రజల ముందు పెట్టాలని మీ డిమాండ్, అంతేనా? అది ఒకటే కాదు, అసలు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కేవలం సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా ఉండేందుకే నిర్ణయించారు. ఏది ఇందాక మీరు నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పినట్టు ఆ విధానాలు అన్నిటి మీద ఒక్క నిమిషం ఆగండి సార్, మాట్లాడండి. చెప్పండి, తిరగడానికి ఆవేశపడుతుందని చెప్పండి, రాజధాని ఏమి ఆగిపోదు. నువ్వు ఆనందపడబాకండి, అక్కడ కోర్టు ఏమనలేదు, ఎందుకు ఆనందపడుతున్నారు? తోట చంద్రశేఖర్ ఫెయిల్యూర్ క్యాండిడేట్, ఇక్కడ 100 ఫ్లాట్లు అందించలేని వ్యక్తి మాట్లాడే దాన్ని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో, వ్యక్తిగతంగా వద్దు. మరి ఆయన కదా తీసుకెళ్ళి ఒక మాట తెలుగుదేశం దయచేసి వాళ్ళని మీరు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? దయచేసి వినండి దినకర్ గారు, ఒక మాట వినండి. ఈ సమాజంలో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అనే ధోరణి మంచిది కాదు. ఆగండి, చెప్పేది కూడా వినడం నేర్చుకోండి దయచేసి. నేను చెప్పేది కూడా వినడం నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బాధ్యత ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం. ఆగండి సార్, బాధ్యత లేదని మీరు అనుకుంటున్నారు, బాధ్యత ఉందని వారు అనుకుంటున్నారు. అందువల్ల ఒకవేళ వాళ్ళ ఆర్గ్యుమెంట్ లోనో లేదా ఆగండి సార్, చెప్పండి సార్, వాళ్ళ ఆర్గ్యుమెంట్ లోనో లేదా వాళ్ళు చేసిన డిమాండ్ లో తప్పు ఉంటే ప్రజలకు ఇవాళ కాదు రేపు అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది, అర్థమవుతుంది, ధైర్యంగా ఉండండి. రాంబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవిచంద్ర వారిని ఒక్క నిమిషం మాట్లాడండి ప్లీజ్. సార్, ఇక్కడ ఇందాక కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది, స్విస్ ఛాలెంజ్ విధానంలో వేరే సంస్థ దగ్గర లేనటువంటి టెక్నాలజీ కోసం మాత్రమే మనం ఆ సంస్థకి స్విస్ ఛాలెంజ్ పథకం ద్వారా కట్టబెట్టడం అనేది ఒక కామన్ పాయింట్. మరి అటువంటి దాన్ని ఈ 306 కోట్లు పెట్టి 1956 ఎకరాలు ఏదైతే 306 కోట్లు అనేది నేను ఖండిస్తున్నాను, తప్పది. 306 కోట్లు అనేది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సార్, నేను ఒక మాట చెప్తే పూర్తిగా లేదండి, పూర్తి అయిన తర్వాత మాట్లాడండి. మీరు అవినీతిలో కూరుకుపోయారు. బ్యాలెన్స్ కోల్పోతున్నారు, ఎందుకు బ్యాలెన్స్ కోల్పోతున్నారు? మీరు ఎందుకు బ్యాలెన్స్ కోల్పోతున్నారు? తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పండి. మీరు బ్యాలెన్స్ ఎందుకు కోల్పోతున్నారు నాకు అర్థం కావట్లేదు. వారు తప్పు మాట్లాడితే తప్పు తప్పలేదు, కానీ ఈ రకంగా అటాకింగ్ లోకి రంగారెడ్డి గారు, ఒకవేళ స్విచ్ ఛాలెంజ్ తప్పు అని వారు అంటున్నారు ఆ రెండు పార్టీలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దీని ద్వారా ఏదో దోచేస్తున్నాడు, వాళ్ళకి దోచిపెట్టేస్తున్నాడు, దీని వెనక ఇంకెక్కడో అగ్రిమెంట్స్ ఉంటాయి, అవి అటు నుంచి తిరిగి ఇటు వస్తాయి డబ్బు మళ్ళీ, ఇది కదా వీళ్ళంతా చేస్తున్న ఆరోపణ. అదొక వైపు తప్పని అంటుంటే, ఇప్పుడు ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో 17,000 కోట్ల రూపాయల వరకు స్విచ్ ఛాలెంజ్లో నిర్మిస్తామని నిన్న ప్రభుత్వ ప్రకటన, తెలంగాణ ప్రభుత్వ ప్రకటన. అంటే ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో క్వాలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనేది అనుకున్నప్పుడు ఒక్కొక్కరుగా అడాప్ట్ చేసుకుంటూ వెళ్తుండడం అనేది చాలా సహజం. ఒకవేళ చంద్రబాబు నాయుడు దోపిడీకి తెరైతే మరి ఇప్పుడు ఇక్కడ ఏమనాలి? మరి ఒకవేళ ఇది కూడా నిజం అనుకోవాలా? అది మంచిది కాబట్టి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఇప్పుడు ఎందుకో కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ రెండు కూడా బ్యాలెన్స్ కోల్పోయి, ఇప్పుడు హైకోర్టులు ఏదైనా ప్రశ్నించినా, ప్రతిపక్షాలు ఏది ప్రశ్నించినా కూడా దానికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. ఆ సరైనటువంటి సమాధానం చెప్పకుండా బ్యాలెన్స్ కోల్పోయి చాలా ఆవేశంగా, ఆగ్రహంగా ప్రతిపక్షాల మీద, తర్వాత కోర్టుల మీద కూడా ఇసుకపడేటువంటి పద్ధతి అలవాటైపోయింది. ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా చూస్తూ ఉన్నాం. మీరేనండి సరే, ఏదున్నా పారదర్శకంగా ఉండాలి. తర్వాత ఏంటంటే మీరు ఖర్చు పెట్టేటువంటి డబ్బు కానీ, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మీ సొంతం కాదు. అది ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు, అది మొత్తం సమాజాన్ని, మొత్తం ప్రజలది. కాబట్టి ఏంటంటే ఎవరు ప్రశ్నించినా కూడా ఆ ప్రశ్నించే వాళ్ళకు సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి పద్ధతిలో బ్యాలెన్స్ తప్పి మాట్లాడకుండా మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు, చాలా వర్కులు, చాలా టెండర్లు చూశారు కదా.
కొన్ని టెండర్లు ముందే తెరచాటుగా లీక్ చేసుకుని పలానా వాడు పలానా మొత్తాన్ని కోట్ చేశాడని ముందే లీక్ చేసి దానికంటే కొంచెం తక్కువ కోట్ చేసి తీసుకునే సందర్భాలు లేవా? 100% ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. అట్లాగే ఇది కూడా ఇప్పుడు కూడా ఖచ్చితంగా పలానా పార్టీకో పలానా నాయకుడికో పలానా 100 కోట్ల రూపాయల వరకు ఖచ్చితంగా వస్తుందని ముందే ఎలా చెప్పగలుగుతున్నారంటే వారికి అనుకూలంగా టెండర్ రెడీ చేయడము, వేరే వాళ్ళు వేసిన కోట్ లీక్ చేయడం, ఇదంతా జరుగుతున్న భాగవతమే. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎక్కడో దుబాయ్ కన్సార్షియం తీసుకొచ్చి మన దగ్గర ఐటీ పార్క్ డెవలప్ చేయించారు 6-7 ఏళ్ల క్రితం. మరి దాన్ని ఏమన్నా ఇక్కడ లేరా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి కదా ఇక్కడ కూడా. అప్పుడు ఈ తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు, అప్పుడు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, ఎల్ఎన్టీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది అనేది మరి అది లోగొట్టు పెరుమాళ దినకర్ గారు ఎంత గట్టిగా వాదించినా సింగపూర్ కంపెనీకి ఆ సంస్థకు ఉద్దేశపూర్వకంగానే కావాలని వాళ్ళకు ఒప్పజెప్పేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాని ప్రకారంగానే జరిగిపోయింది. అది స్పష్టంగా అర్థమైంది. వెంకటేశ్వర గారు ఇది దేశంలో వస్తున్నాయి కన్సార్షియమ్స్ ఏంటంటే స్విచ్ ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో అందరం గమనించాల్సింది ప్రపంచవ్యాప్తంగా న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నారు, న్యూ సిస్టమ్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. దాన్ని మనం కూడా స్వాగతించాలి. నెంబర్ 1. ఇప్పుడు పబ్లిక్గా నేషనల్ కావచ్చు లేకపోతే స్టేట్లలో కావచ్చు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు, వాళ్ళు మంచి చేస్తారు అనేటువంటి అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి వీళ్ళు దాని ప్రకారం మనం ఏదైతే పనులు చేస్తున్నారో దానికి అడ్డం పడకుండా నిర్ణయాత్మకమైనటువంటి క్రమశిక్షణతోటి ఒక విమర్శ చేయాలి, సద్విమర్శ చేయాలి. కానీ ఎంతసేపు అడ్డుకునేటువంటి ప్రయత్నం అనేది నేను ఒక్క నిమిషం నేను చెప్పిందాక అన్నా నేను దాన్ని కూడా వస్తున్నా. కాబట్టి మనము సద్విమర్శ చేసే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం చేయొద్దు. 2 స్విచ్ ఛాలెంజ్ విధానం ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే సిస్టమ్ దీంట్లో ప్రత్యేకం కాబట్టి దాన్ని అందరు చేసుకుంటున్నారు. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ని ఇస్తామని చెప్పేసి అంటున్నారు, 17,000 crores ఇస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ దానికి ఏదో అయిపోయిందని చెప్పేసి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ పార్టీ అని నేను ఏమంటున్నా, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, దాంట్లో ఏదైనా లొసుగులు ఉంటే మనం వెతి చూపిద్దాం. దీంట్లో ఇంకోటి కోర్టు ఏదైతే ఇచ్చిందో ట్రాన్స్పరెన్సీ అనేటువంటి విషయంలో అసలు స్విచ్ ఛాలెంజ్ విధానమే ట్రాన్స్పరెన్సీతో కూడుకున్నది. ఇది టెక్నాలజీని ఉపయోగిస్తా అంటున్నాడు, దీన్ని మీకు ఇంతకంటే మంచి టెక్నాలజీ ఏమన్నదో చెప్పండి, చెప్తే మీకు ఇస్తామని ఓపెన్గా అడుగుతున్నారు. ఇది ఒక సమ్ కైండ్ ఆఫ్ ఓపెన్ టెండరే ఇది. దీంట్లో మనం పెద్ద తప్పు పడాల్సిన అవసరం లేదు. దీంట్లో నిజంగా అవినీతి భాగవతం ఏదైనా ఉంటే మనం ప్రతిపక్ష పార్టీలుగా విమర్శిద్దాం. దానికి ఎంతవరకు అంటే పబ్లిక్ డొమైన్లో మనం ఆలోచన చేద్దాం. కానీ విధానాన్ని మాత్రమే తప్పు పట్టడం కరెక్ట్ కాదని టీడీపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ వైసీపీ పక్కన పెడితే ఏ ప్రభుత్వానికైనా తాను ఒక పని చేయదలుచుకున్నప్పుడు ఆ పనిని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే క్వాలిటీతో కూడుకున్న నిర్మాణం కానీ పనులు కానీ అవుతాయని అనుకునే ఆలోచించే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది. అలాగని స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా చేస్తే ప్రతిపక్షాలు మీడియాలు చూస్తూ ఊరుకోదు, వాచిరాగలాగా ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది అది వాచిరాగలాగా ఉండి వీళ్ళు అడ్డుకోవడానికి సిద్ధపడుతున్నారో అర్థం కావట్లేదు, లేక మంచి పని చేస్తున్నామని పేరుతో నిజంగానే ఒక దోపిడీకి ఏమైనా తరలిపుతున్నారో అర్థం కాని పరిస్థితి అయితే కనపడుతోంది. ఈ ఆర్గ్యుమెంట్స్ని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకుంటున్న తీరుని, ప్రత్యేకించి రాజధాని నిర్మాణంలో మొదటి నుంచి కూడా ఈ 2 వర్గాల మధ్య ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఎలా చూడాలి మనం? ఒకటి గతంలో దీర్ఘకాలిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా నడిచేది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు పట్టుకొచ్చి కుంగిపోయింది స్థాయికి వెళ్ళింది. ఆ ఫోటోలు ఒరిజినల్ కాదని తర్వాత ప్రూవ్ అయింది. ఆ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఉండేటువంటి ఎన్నికైనటువంటి కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయాలంటే శీఘ్రగతిన నిర్మాణాలు జరగాలనే డెఫినెట్గా, లేకుంటే ప్రజల నుండి ఓట్లకు హామీలు ఇచ్చి తీసుకున్నటువంటి దానికి వైఫల్యం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని శీఘ్రగతిన పనులు చేయడం అనేటువంటిది ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం. గతంలో లాగా మనం ఒక రోడ్డు వేయాలంటే 6 నెలలకు 7 నెలలకు ఉండేది టెండర్. ఇలా 30 రోజులలో నువ్వు 10 కిలోమీటర్లు వేసేటువంటి పరిజ్ఞానం పెరిగింది.
ఎలక్షన్ నాటి కనుక ఇంటిని నల్లా అయిపోతే ఓట్లే ఓట్లే అంటే ఇప్పుడు స్పీడ్ గా పని అవ్వాలంటే Definitely. దానికి అవసరమైన పని ఏ కన్సార్షియం పట్టుకోవాలి కదా. డెఫినెట్గా ఇప్పుడు ఈ కన్సార్టియం కంపెనీకి ఇప్పుడు ఒక్కటే కదా, గతంలో వచ్చినప్పుడు ఈ వాణిజ్య పనుల శాఖ ఇవన్నీ కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు చూసిండు. ఇదే సేమ్ కన్సార్టియం కంపెనీ కాబట్టి దాని విషయంలో ఈ రోజు డెఫినెట్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేటువంటి అవసరం. నిజంగానే ప్రతిపక్షాలు మాట్లాడొద్దు, ఇవాళ ఫైనాన్షియల్ బిడ్ ఏదైనా మన టెండరింగ్ ఫైనాన్షియల్ బిడ్ టెక్నికల్ బిడ్ అప్పుడు ఎవరి మీద అయితే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం ఉన్నటువంటి కంపెనీలకు ఉండేటువంటి క్రైటీరియాను ఇతరులకు లేనటువంటి క్రైటీరియాను వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విశ్వాసం అనేది ముఖ్యం, మాట్లాడడం అనేది ముఖ్యం కాదు. కానీ ప్రభుత్వం ఒక ఛాలెంజ్ గా తీసుకొని నిర్మాణం చేస్తున్నటువంటి పనులకి ఈ కంపెనీ చేస్తుందనేటువంటి విశ్వాసం ముఖ్యం. ఆ విశ్వాసం లేకుండా నువ్వు ఎవరికి ఇచ్చినా ప్రజల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం వస్తుంది. ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా ఈ విధానంలో సక్సెస్ అయ్యింది కాబట్టి దాన్ని చూసిన తర్వాత ఈ విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు శీఘ్రగతిన నాణ్యతతో కూడినటువంటి ఈ పని చేయడంలో దేవప్రసాద్ గారు, రంగారెడ్డి గారు అండ్ వెంకటేశ్వర గారు, రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే టెలిఫోన్ లైన్ లో వచ్చిన రాంబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో బిజినెస్ ప్లస్ ప్రతిభ అందిస్తారు.